కేరళ అంటేనే అందరికీ గుర్తొచ్చేది ప్రకృతి అందాలు. వీటితో పాటు కేరళ ఎన్నో యుద్ధ విన్యాసాలకు కేంద్రం కూడా. ఓడిపోని కళ కేరళకు ఎన్నో సంవత్సరాల నుంచి సుప్రసిద్ధమైనది. ఆ కళ పేరే కలరి పయ్యత్తు. నేడు నగరంలో ఆ కళకు సంబంధించిన మార్షల్ ఆర్ట్, ఆ యుద్ధ విన్యాసాలకు సంబంధించిన వర్క్షాప్ జరుగుతుంది. అసలు కలరి పయ్యట్ అంటే ఏంది, దీన్ని నేర్చుకోవాలంటే ఏ రకంగా ఉండాలి, ఈ వర్క్షాప్ హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరగడానికి కారణాలేంది, అసలు ఈ కళను నేర్చుకోవడానికి నగర యువత కానీ నగర వాసులు కానీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా, మనం ఒకసారి తెలుసుకుందాం పదండి. రవీంద్ర భారతి అంటే అందరికీ గుర్తొచ్చేది కళలు, కళాకారులు. కానీ ఇప్పుడు రవీంద్ర భారతిలో మనం చూసినట్టయితే కలరి పయ్యట్టు కేరళ మార్షల్ ఆర్ట్కు వేదిక అయింది. అసలు మనం ఇక్కడ చూసినట్టయితే ఒక ప్రత్యేకమైన గ్రౌండ్ తీర్చిదిద్ది దీంట్లో ఈ మార్షల్ ఆర్ట్ను, ఈ వర్క్షాప్ను 10 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. మనం చూడొచ్చు చాలామంది కూడా యువత ఇక్కడికి వచ్చి ఆసక్తి చూపించి కలరి పయ్యట్ వర్క్షాప్లో పాల్గొంటున్నారు. అసలు ఈ కలరి పయ్యట్ వర్క్షాప్ నిర్వహించడానికి గల కారణాలేంటి, ఈ కలరి పయ్యట్ను నేర్చుకుంటే ఎటువంటి లాభాలు కలుగుతాయి, ఈ కఠోర సాధన చెయ్యాలంటే ఏ రకంగా ఉండాలి, ఈ విషయాలన్నీ మనతోని మాట్లాడేందుకు మార్షల్ ఆర్ట్ నిర్వహిస్తున్న నిర్వాహకులు మధు ఉన్నారు. వారితోనే మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం చూడొచ్చు మధు గారు ఇక్కడ ఉన్నారు. మధు గారు చెప్పండి, అసలు కలరి పయ్యట్ మార్షల్ ఆర్ట్ నిర్వహించడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఇది కళాకారులకి తర్వాత డాన్సర్స్కి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. ఇది నేర్చుకునడం వల్ల శరీరం మీద పట్టుదల, కంట్రోలింగ్ అండ్ మూమెంట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అది వాళ్ళ యొక్క రంగానికి చాలా అద్భుతంగా తోడ్పడుతుంది. అందుకే ఈ వర్క్షాప్ నిర్వహణ అనేది తెలంగాణ భాష సాంస్కృతిక శాఖతోటి మరియు ఇండియన్ మైమ్ అకాడమీ సంయుక్తంగా మేము ఈ వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుంది. అంటే కలరి పయ్యట్ అంటే ఇది కేరళలో ఒక గొప్ప కళ, ఓడిపోని యుద్ధ కళగా కూడా దీన్ని చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఏ రకంగా ఉంది స్పందన? చాలా అద్భుతంగా ఉంది. 180 అప్లికేషన్స్ దాకా వచ్చాయి. బట్ మేము సెలెక్టెడ్గా ఒక 50 మందిని మాత్రమే ఈ బ్యాచ్కి తీసుకున్నాం. ఇది మూడో ఒక వర్క్షాపు. మొదటిసారిగా 10 రోజులుగా 2 వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. ఇది మూడో వర్క్షాపు. మొదటిసారిగా వచ్చినప్పుడు అద్భుతమైన రెస్పాన్స్, తర్వాత ఇప్పుడు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు మేము 2 తరగతులుగా శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నాం. అంటే మనం మెయిన్గా చూసుకున్నట్టయితే మార్షల్ ఆర్ట్ అన్నిటికన్నా డిఫరెంట్ అని చెప్తూ ఉంటారు. అంటే ఇందులో కర్రసాము కానీ ఇవన్నీ కొంచెం హార్డ్ థింగ్స్ ఉంటాయి. అంటే ఇవన్నీ సునాయాసంగా గురువులు నేర్పిస్తున్నారా? నేర్చుకునే వాళ్ళకు ఈ 10 days వర్క్షాప్ ఎంతవరకు ఉపయోగపడనుంది? వాళ్ళ భరతనాట్యం డాన్సర్స్ కానీ, సినిమా రంగానికి వెళ్ళేటువంటి కళాకారులు కానీ, తర్వాత ఒక స్టేజ్ ఆర్టిస్ట్గా నాటక రంగానికి సంబంధించిన కానీ, ఒక మైమ్ ఆర్టిస్టులు కానీ ఏమవుతుందంటే వాళ్ళ శరీరం అనేది ఈ 10 రోజుల లోపల పూర్తిగా తల భాగం నుంచి కాలి భాగం వరకు అన్ని జాయింట్స్ ఏవైతున్నాయో అవన్నీ ఓపెన్ అవుతాయి. వాటికి సరి అయినటువంటి ఓపెన్ కావడానికి కావాల్సినటువంటి శిక్షణ ఇందులో జరుగుతుంది. తర్వాత మజిల్స్ కానీ ఏవి కానీ ఫ్లెక్సిబిలిటీ కావాల్సినటువంటి వ్యవహారం ఇందులో నేర్పించడం జరుగుతుంది. ఈ కర్రసాము కానీ, తర్వాత బేసిక్స్, సెల్యుటేషన్ అండ్ తర్వాత యానిమల్ పొజిషన్స్ కానీ నేర్పిస్తున్నప్పుడు వాళ్ళ లోపల వెన్నుముక నుంచి కాలి బాధలో వాళ్ళ శరీరాన్ని ఇటువంటి టోటల్ మజిల్స్ అనేవి అయితే అవి ఫ్యాట్ పార్ట్ అంతా కరిగిపోయేసి ఒక మంచి దేహాన్ని ఇచ్చేటువంటి ఆకృతినిచ్చే విధంగా ఈ కావాల్సినటువంటి రెగ్యులర్ డేస్లో 365 days వాళ్ళు నేర్చుకొని ప్రాక్టీస్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఆ ప్రాక్టీస్ అంతా ఈ 10 daysలో నేర్పించడం జరుగుతుంది. అంటే ప్రధానంగా ఎన్ని ఇయర్స్ పడుతుంది అంటే ఇది మొత్తం కలరీ నేర్చుకోవాలంటే? ఏదైనా ఒక ప్రొఫెషనల్లో రావాలంటే 6 నుంచి 10 సంవత్సరాల దాకా పడుతుంది మినిమం బేసిక్స్ నేర్చుకోవడానికి. కానీ వీళ్ళంతా ఒక కళాకారులు వాళ్ళ కళకి ఉపయోగపడే విధంగా నేర్చుకోవడం కోసం వస్తున్నది కనుక 10 రోజులు అనేది వాళ్ళు భవిష్యత్తు లోపల వాళ్ళ దేహాన్ని ఏ విధంగా యాక్టివ్గా ముందు ఉంచుకోవడానికి అనేటువంటి ఉద్దేశం మీద ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళు.
అంటే ఏజ్ లిమిట్ ఏదైనా ఉంటుందా ఈ వర్క్షాప్ నేర్చుకోవడానికి? ఎన్ని ఇయర్స్ వాళ్ళు నేర్చుకోవచ్చు? 5 సంవత్సరాల నుంచి వెళ్ళి ఏవో 65 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఇందులోకి వచ్చారు. ఈవినింగ్ బ్యాచ్లో 2-3 ఉన్నారు థియేటర్ పర్సన్స్ అట్లా. మనతోని మాట్లాడేందుకు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారు ఉన్నారు. వారి ప్రోత్సాహంతోనే ఈ కలరీ పయ్యట్టు వర్క్షాపు జరగడానికి రవీంద్ర భారతి వేదిక అయింది. సార్ చెప్పండి, రవీంద్ర భారతి అంటేనే మనం రోజు చూసే కళలు కళాకారులు కనిపిస్తారు, కానీ ఈసారి డిఫరెంట్గా కేరళకు సంబంధించిన వర్క్షాపు ఇక్కడ జరుగుతున్నది. దీనికి ఎటువంటి మీరు సపోర్ట్ ఇచ్చారు? నిజానికి చెప్పాలంటే మన తెలంగాణ రాష్ట్రం మొదటి నుంచి కూడా ఇక్కడ అన్ని ప్రాంతాలు, అన్ని భాషలు, అన్ని ప్రజలు, అన్ని రకాల ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు నివసిస్తున్న అద్భుతమైన ప్రాంతం. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిరంతరం చెప్పే మాట ఏంటంటే ఇక్కడ ఉండే అందరు ప్రజలు అందరూ కూడా సఖ్యతగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనేది ఒక మాట. సో దానికి మేము సాంస్కృతిక బంధాన్ని ఏర్పరచాలనే ప్రయత్నాన్ని భాషా సాంస్కృతిక శాఖ ద్వారా చేస్తున్నాం. ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ కూడా ఇటీవలే చేయడం ద్వారా అందరిలో ఒక అద్భుతమైనటువంటి ఏకీకృత భావనని కూడా తీసుకురాగలిగాం, జాతీయ స్ఫూర్తిని తీసుకురాగలిగాం. అదే కోవలో కేరళ ప్రాంతం నుంచి వస్తున్న ఒక అద్భుతమైన మార్షల్ ఆర్ట్ ఫామ్ మనకు కలరీ పయ్యట్టు అనేది ఒకటి ఉంది. సో ఈ కలరీ పయ్యట్టుని ఇక్కడ ఉండే తెలంగాణ కళాకారులకి, నటులకి, నాటక రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, క్లాసికల్ డ్యాన్స్లో ఉన్న వాళ్ళకి నేర్పించడం ద్వారా వారిలో ఒక మంచి ఉత్సాహాన్ని, శారీరక మానసిక దారుఢ్యాన్ని, అన్నిటిని మించి బాడీలో మూమెంట్స్లో కానీ ఈజీని తీసుకురావచ్చు అనే ఒక ఆలోచనతో ఇది 3వ ఎడిషన్ ఇక్కడ రవీంద్ర భారతిలో మనం నిర్వహిస్తూ వస్తున్నాం. కలరీ పయ్యట్టు అనేది చాలా కాలం నుంచి, అంటే నార్త్ ఇండియా నుంచి మొదలుకొని సౌత్ ఇండియా వరకు అది కేరళకు సంబంధించిన సంప్రదాయ మార్షల్ ఆర్ట్ డ్యాన్స్ ఫామ్ అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రతి కళాకారుడు, ఇంక్లూడింగ్ వెస్టర్న్ డ్యాన్స్ చేసే వాళ్ళు కానీ, వెస్టర్న్ థియేటర్ చేసే వాళ్ళకి కానీ కలరీ పయ్యట్టుకు వచ్చి సంప్రదాయ విద్యలు నేర్చుకోవడం అనే ఒక ఆలోచన చాలామందికి వచ్చింది. కాలికట్టుకు వెళ్ళి, కేరళకు వెళ్ళి అక్కడ గురు శుశ్రూష చేసుకుంటూ చాలామంది నేర్చుకుంటున్న సందర్భం ఉంది. అయితే మేమేమి ఆలోచించామంటే తెలంగాణలో ఇక్కడ అద్భుతమైన కళాకారులు ఉన్నారు, మనం అందరం చూస్తూనే ఉన్నాం. సో అయితే ఇక్కడ నాటక రంగానికి సంబంధించి, సినిమా రంగానికి సంబంధించి, క్లాసికల్ డ్యాన్స్కి సంబంధించి ఉండే కళాకారుల్లో మంచి దేహదారుఢ్యం కావాలి, ఒక మంచి కాన్సెప్ట్ని, ఒక క్యారెక్టర్ని ప్లే చేయడానికి, ఒక డైలాగ్ని చెప్పడానికి బాడీ మూమెంట్స్ కావాలి, ఎక్స్ప్రెషన్స్ కావాలి, హావభావ నట విన్యాసం అంతా కూడా కావాలి. సో వీటిని ఎన్నోసార్లు రిహార్సల్స్ కూడా చేయాల్సి ఉంటుంది. దాన్ని చేయాలంటే వాళ్ళకి కావాల్సింది ముందు ఫిజికల్ ఫిట్నెస్, దాంతోపాటు వాళ్ళలో శారీరక దారుఢ్యం ఉండాలి, మానసిక దారుఢ్యం ఉండాలి, తర్వాత బాడీ మూమెంట్స్ పరంగా వాళ్ళకి కంప్లీట్ కంట్రోల్ ఉండాలి. సో ఇవన్నీ ఎక్కడ దేని ద్వారా వస్తాయంటే వాళ్ళకు సహజంగా రావడం ఒక పద్ధతి, అలా వేరు నేర్చుకోవడం ద్వారా ఒక పద్ధతి. ఇంకొక అద్భుతమైన పద్ధతి ఏంటంటే కలరీ పయ్యట్టు లాంటి శిక్షణ చేయడం ద్వారా, కలరీ పయ్యట్టు లాంటి విద్యలలో శిక్షణ చేస్తే వాళ్ళ బాడీ పైన కానీ, మైండ్ పైన కానీ, హావభావ విన్యాసాల పైన కానీ, బాడీ లాంగ్వేజ్ పరంగా కానీ పూర్తి కంట్రోల్ ఒక కళాకారుడికి వచ్చే అవకాశం ఉందని అంతర్జాతీయంగా పరిశోధనలు నిరూపించాయి. సో వాటిని మన వాళ్ళకి అందించాలనే లక్ష్యంతో ఈ ప్రదర్శనని, ఈ మొత్తం శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే గురు సుధాకరన్ గారని కాలికట్లో ఈ పరంపర, ఈ కలరీ పయ్యట్టు పరంపరని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మంచి గురువు గారు, అలాగే వారి శిష్యులు మనోజ్ అండ్ రంజిత్ వారి సారథ్యంలో, అలాగే ఇండియన్ మైమ్ అకాడమీ అధ్యక్షుడు మైమ్ మధు, అంతర్జాతీయ కళాకారుడు ఆయన. సో మైమ్ మధు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇవన్నిటి సారథ్యంలో ఇక్కడ మనం ఈ కలరీ పయ్యట్టు శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేశాం. సో అద్భుతమైన రెస్పాన్స్ మాత్రం అద్భుతంగా ఉంది. అయితే ఏంటంటే దీనికి ఒక సిలబస్ లాగా ఫ్రేమ్ చేయడం జరిగింది, నిర్దిష్టంగా ఖచ్చితంగా సిలబస్ లాంటిది ఫ్రేమ్ చేసి ఉన్నాం కనుక. సో మనం ముందు అనుకున్న మేరకు 15 రోజులు అనుకున్నాం, 15 రోజుల వరకు చేస్తున్నాం. ఇంకొక కొద్ది రోజుల తర్వాత, వీలుంటే ఇంకొక 6 months తర్వాత మరొక ఎడిషన్ని, అంటే కలరీ పయ్యట్టు ఎడిషన్ 4 పేరిట మళ్ళీ నిర్వహిస్తే బాగుంటుందనే ఆలోచన అయితే ఉంది. అది తెలంగాణ అంటేనే సకల కళలకు నిలయమని, అలాంటి కళాభారతి అయిన రవీంద్ర భారతిలో ఇప్పటికే ఎన్నో రాష్ట్రాలకు చెందినటువంటి కళలు, వారి మార్షల్ ఆర్ట్ను ఇక్కడ ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామని చెప్పి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ చెప్తున్నారు. కలరీ పయ్యట్టు నేర్చుకున్నటువంటి యువత మనతో పాటు ఉన్నారు. యువతతో పాటు ఇక్కడ చిన్నారులు కూడా వచ్చి కలరీ పయ్యట్టు నేర్చుకుంటున్నారు. అసలు వారికి ఎందుకు ఈ థాట్ వచ్చింది, ఈ వర్క్షాప్ వల్ల ఎటువంటి ఉపయోగాలు కలుగుతున్నాయి, వారి మాటలను అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రదర్, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తుంటారు? కలరీ పయ్యట్టు వర్క్షాప్ రవీంద్ర భారతి వేదిక కావడం, అదేవిధంగా ఈ వర్క్షాప్కు మీకు ఏ రకంగా ఉపయోగపడుతుంది?
నా పేరు శ్రీకర్ అండి. నాది ఇక్కడ లోకల్ సికింద్రాబాద్. ఇక్కడ నేను ఒక కలరీ వర్క్షాప్ జాయిన్ అయ్యాను. ఐఎమ్ ఆల్సో క్లాసికల్ డాన్సర్. నేను పేరుని నేర్చుకుంటున్నాను, ఆర్ట్ ఫామ్ నేర్చుకుంటున్నాను. మా పేరుని సార్ పేరుని పవన్ కుమార్ గారు. ఆయన ద్వారా మాకు ఇది అవకాశం లభించింది. ఈ కలరీ వచ్చేసరికి మన ఏ క్లాసికల్ డాన్స్ అయినా ఏ ఫామ్లోనే మనకు చాలా యూజ్ అవుతుంది. ఇటు మెంటల్లీ అండ్ ఫిజికల్లీ మనకు చాలా యాక్టివ్గా ఉంటాం మనం. అంటే మనం చూస్తే రెగ్యులర్గా బాడీ ఫిట్నెస్ కోసం మనం జిమ్లకు వెళ్ళడం, యోగా చేయడం ఇటువంటివి జరుగుతుంది. అంటే ఇది నేర్చుకుంటే మీకు ఎటువంటి ఫీలింగ్స్ కలుగుతున్నాయి బాడీలో? అంటే ఇక్కడ ఉన్న మూమెంట్స్ ఒకటి మన బాడీ స్ట్రెచబుల్ అవుతుంది. ఇంకా మనం చేసే డ్యాన్స్ అయినా ఏదైనా మైమ్ యాక్ట్ అయినా ఏమైనా డ్రామా అయినా మనకు బాడీ చాలా బాగా సెట్ అవుతుంది దాని గురించి. సో జిమ్కి వెళ్తే మన బాడీ జస్ట్ గట్టిగా అవుతుంది. కాకపోతే అక్కడ మనం మజిల్ బిల్డింగ్ కాబట్టి ఒకటి ఉంటుంది. ఇక్కడ మజిల్స్ బిల్డింగ్ కాకపోయినా మన బాడీ ఫిట్నెస్ అండ్ ఫ్లెక్సిబిలిటీ దొరుకుతుంది. నేను మల్కాజ్గిరి నుండి వచ్చా. సుష్మా నా పేరు. నేను ఆల్రెడీ కుంఫు నేర్చుకుంటున్నాను, క్లాసికల్ డాన్సర్ కూడా. సో అంటే మన ఇది 3rd సెంచరీ నుండి ఉంది అని చెప్పేసి నాకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ వచ్చింది. అలాగే మా సార్ డాన్సర్ పవన్ కుమార్ గారు సజెస్ట్ చేశారు, ఇది నేర్చుకోవాలి, అమ్మాయిలకి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి. సో ఆ విధంగా నేను ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నాను. అంటే మనం ఇక్కడ బేసిక్గా చూసినట్టయితే కర్రసాము కావచ్చు, కొంచెం హార్డ్ థింగ్స్ ఉన్నాయి. అంటే వీటన్నిటిని పేషెన్స్గా మీరు ఓపికతో చేయగలుగుతున్నారా? నేర్పించుడు ఏ రకంగా ఉంది? చాలా బాగా నేర్పిస్తున్నారు. అండ్ వార్మప్స్ కానీ లెగ్ ఎక్సర్సైజెస్ అవన్నీ చేస్తుంటే బాడీ చాలా ఫ్లెక్సిబుల్ అవుతుంది, స్ట్రెచింగ్స్ చాలా వస్తాయి, డ్యాన్స్కి కూడా చాలా యూజ్ అవుతుంది అండ్ బాడీ యాక్టివ్గా ఉంటుంది. చాలా ఎలా జరుగుతుంది అనిపిస్తుంది వర్క్షాప్? నా పేరు శ్రీదేవి. నేను కొంపల్లి నుంచి వచ్చాను. లాస్ట్ మేలో నేను అటెండ్ అయ్యాను వర్క్షాప్. అప్పుడు చాలా బాగుండే. మళ్ళీ ఎప్పుడు ఉంటుందా అని ఈగర్గా వెయిట్ చేశాను. మళ్ళీ మధు సార్ మెసేజ్ చేశారు మళ్ళీ జాన్లో ఉంటుంది అని. సో వెంటనే ఈవినింగ్ అనేసరికి ఇంట్లో కుదరట్లేదు. సో మార్నింగ్ అంత దూరం నుంచి వచ్చేసరికి కొంచెం రిస్క్ అనిపిస్తుంది, బట్ స్టిల్ ఐ లవ్ ఇట్, దట్స్ వై. నా పేరు ప్రణతి. ఈ వర్క్షాప్ మా డాన్సర్ ద్వారా వచ్చింది. నేను పేరుని నేర్చుకుంటాను. సో సార్ నాకు అడ్వైస్ ఇచ్చారు, ఇట్లా కలర్ అయిపట్టు అంటే నేర్చుకోవడానికి సెల్ఫ్ డిఫెన్స్, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. అంటే నీకు ఇక్కడ చూసినట్టయితే కర్రసాము కానీ డిఫరెంట్ టైప్స్ అన్నీ హార్డ్ ఉన్నాయి. అంటే ఇవన్నీ నేర్చుకోవడానికి నీకు ఏ రకంగా అనిపిస్తున్నది? ఐ ఫీల్ ఫ్రెష్. ఎందుకంటే మార్నింగ్ 5 o'clock to 8 o'clock కదా, సో ఫ్రెష్ ఉంటాం. మార్నింగ్ మంచి ఇది ఉంటుంది. అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ చూసుకుంటే పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ల్యాప్టాప్, మొబైల్స్, వీడియో గేమ్, కంప్యూటర్ అలాంటివి పట్టుకొని కూర్చుంటున్నారు. అంటే నీకు బేసిక్గా ఇదే నేర్చుకోవాలని చెప్పి ఎందుకు ఇంట్రెస్ట్ కలిగింది? అంటే నాకు ఎప్పుడు కూడా సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలని ముందు నుండే ఇంట్రెస్ట్. నేను కరాటే కూడా నేర్చుకుంటాను. సో ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ ఇట్. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ఇష్టం నాకు సెల్ఫ్ డిఫెన్స్ కోసం. చెప్పండి, మీ పేరేంది? వర్క్షాప్ జరుగుతున్న తీరు ఏ రకంగా అనిపిస్తున్నది? నా పేరు శ్రవ్యమాన్స అండి. అండ్ నేను కూచిపూడి డాన్సర్ని. అండ్ ఇది వర్క్షాప్ మన ఇండియన్ మైమ్ అకాడమీ మధు గారు అండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ తెలంగాణ సంయుక్తంగా ఆధ్వర్యిస్తున్న ఇది వర్క్షాప్. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ మేలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో అప్పుడు నేను 20 days చేశాను. సో అంటే ఆ 20 days చేయడం వల్ల నా బాడీ స్ట్రెంగ్త్లో కానీ ఫ్లెక్సిబిలిటీలో కానీ చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. మై డాన్స్ అంటే చాలా ఇంప్రూవ్ అయిందనమాట. ఆ ఫ్లెక్సిబిలిటీ చూసినా, నా స్టామినా చూసుకున్నా. సో మళ్ళీ ఇలా 10 days పెడుతున్నారు అన్నప్పుడు ఐ అగైన్ వాంటెడ్ టు జాయిన్. సో అందుకని మళ్ళీ జాయిన్ అవ్వడం జరిగింది. సో ఈసారి కూడా మాకు డిఫరెంట్ టెక్నిక్స్ నేర్పించారు, బాడీ ఎక్సర్సైజెస్ నేర్పించారు, అగైన్ మళ్ళీ బాడీ స్ట్రెంగ్త్ అండ్ ఫ్లెక్సిబిలిటీ గురించి నేర్పించారు అనమాట. మీరు కూచిపూడి డాన్సర్ అంటున్నారు కనుక ఆల్రెడీ మీకు ప్రొఫెషన్లోనే కూచిపూడి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అంటే ఫిట్నెస్కు సంబంధించి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటారు? కూచిపూడి ట్రైనింగ్లో అంటే వ్యాయామాలు అని అన్నీ చేయిస్తారండి, స్ట్రెచింగ్స్ అన్నీ చేస్తాం, కానీ ఇంత హార్డ్ కోర్ ట్రైనింగ్ అనేది ఉండదన్నమాట. డెఫినెట్గా అంటే మాకు అంత నేర్చుకోవడానికి నాకు కూడా ఎప్పుడు దొరకలేదు. అండ్ ఈ కలరీపయట్ అది కూడా కేరళ నుండి సుధాకరన్ గురూజీ వచ్చి నేర్పిస్తున్నారు. అండ్ వాళ్ళ ట్రెడిషనల్ ఫార్మ్ ఆఫ్ ట్రైనింగ్ తోటి అంటే ఇప్పటివరకు మాలో ఉన్న లోపాలు కానీ ఇలా స్ట్రెచ్ చేయలేము మేము ఇది అనుకున్నది స్టార్టింగ్ డే ఎలా అయితే చూసామో, కానీ ఇన్ని డేస్ వర్క్షాప్ అయ్యాక ఇప్పుడు ఇంకా బియాండ్ మా లెగ్ లిఫ్టింగ్స్ కానీ ఆ స్టామినా కానీ చాలా ఇంప్రూవ్ అయిందనమాట. సో ఇదంతా నేను నా డాన్స్లో కూడా అప్లై చేసి ఇంకా స్టామినా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని నా అభిప్రాయం.
ఈ మార్షల్ ఆర్ట్ నేర్పివ్వడానికి కేరళ నుంచి వచ్చిన సుప్రసిద్ధ గురువులు సుధాకరన్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్, దిస్ ఈజ్ థర్డ్ టైమ్ కలరీ పయట్ మార్షల్ ఆర్ట్ గోయింగ్ ఇన్ రవీంద్ర భారతి. హౌ డు యూ ఫీల్? Yeah, actually we are doing this second time, and last May also we had conducted a workshop. Response of the students are very good, and also the director or cultural director and the government of Telangana also is supporting very much. And students here are very dedicated students, very hardworking students. So I feel very, because I have conducted this type of workshop all over in the many places. Youth actually come for two things. One, they want to learn defense techniques and martial art techniques. And most of the youth come for they are from dance group, or other martial artists and theatre artists. Those people come for getting flexibility, footwork, and very good footwork and flexibility you can get from this. They come for that. How many years to learn Kalari Payat to full workshop? Full workshop, how many years to complete? Workshop actually we can teach some basic things and introduce something. That's all. Complete learning must be taken about 6 years for learning this martial art. At the age of 7 only we give admission for the students. After that, in 6 years they can complete. తెలంగాణ అంటేనే కళలకు కళాకారులకు నిలయం. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో కేరళకు సంబంధించిన కలరీ పయ్యట్టు మార్షల్ ఆర్ట్ వర్క్షాప్కు వేదిక అయింది. రవీంద్ర భారతి ప్రాంగణంలో జరుగుతున్న ఈ వర్క్షాప్కు నగర వాసులు కళాకారుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. కెమెరా పర్సన్ అర్జున్తో విజయ్, విజిక్స్ న్యూస్, హైదరాబాద్.